హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మలాయ్ చికెన్ కబాబ్ చేస్తున్నాను. దానికి చికెన్ కీమా ఇది, అలాగే హాఫ్ ముక్క ఆనియన్ వాటర్ అంతా పిండేసి వేసాను అనమాట, అడుగునుంది. ఇప్పుడు ఇందులోకి గరం మసాలా, ధనియాలు, జీలకర్ర కలిపి 1/2 స్పూన్ సరిపోతుంది. అలాగే కొత్తిమీర, ఒక పచ్చిమిరపకాయ వచ్చి సన్నగా కట్ చేసుకున్న ఇది కూడా వేసేయాలి. ఇది బ్రెడ్ అండి, మిక్సీ పట్టేసాను పొడుగులాగా, ఇది కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఎగ్ కూడా మిక్సీ పడతాను. ఈ ఎగ్ ఇందులోనే బీట్ చేస్తాను కదండి, ఇది కూడా పోసేయాలి. కొంచెం పసుపు, చిల్లీ పౌడరు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇప్పుడు ఇవన్నీ మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఎంత మ్యాగ్నేట్ చేసుకోవాలి? చేయి చాలా నీట్గా కడుక్కొని మ్యాగ్నేట్ చేస్తున్నాను. బాగా కలపాలండి. ఇది సాల్ట్ వేయలేదు అనుకుంటా, సాల్ట్ వేస్తాను. ఉప్పు ఒక స్పూన్ వేసుకున్నానండి, సరిపోయిందో లేదో చూసాను, చాలా కరెక్ట్గా సరిపోయింది. అలాగే మనం చూసుకొని వేసుకోవాలన్నమాట, ఒకేసారి వేసుకోకూడదు. ఇది మలాయ్ చికెన్ కబాబ్ అనమాట. కొంచెం మ్యాగ్నేట్ పెట్టి నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తా. ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్, కొంచెం గీ పోసానండి. ఇప్పుడు ఇలా చేసుకొని యాంగిల్లోనే వేసుకోవాలన్నమాట. కొంచెం చెయ్యి వాటర్తో తడుపుకొని చేసుకోవాలి. ఏగిందో లేదో చూద్దామండి, బాగా కాలిందో లేదో. ఇట్లా కుక్ అయినప్పుడు తిప్పుకోవాలన్నమాట. కుక్ అవుతుందండి, ఇలా అవుతే చాలు. ఇది కూడా బాగా కుక్ అయింది. పచ్చి పచ్చిగా ఉంటే నాకు ఇష్టం ఉండదు. ఈ వేగిని అన్నీ తీసేసుకోవచ్చండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేస్తా. ఇంకా ఆగాలి. ఎలా ఉందా నా కబాబు? బాగుందా? థ్యాంక్ యూ. మా అబ్బాయికి వేసానండి, చాలా టేస్ట్గా ఉందన్నాడు. అలాగే నేను కూడా టేస్ట్ చూస్తున్నా. చాలా బాగుంది. వీటిల్లే మన హోటల్లో ఎంతెంత కాస్ట్ పెట్టి తింటూ ఉంటాము. చాలా బాగుందండి మలాయ్ చికెన్ కబాబు. దీనికి నెయ్యిను ఆయిల్ పోసుకోవాలన్నమాట. తీసేసుకోవచ్చు. నేను ఒక ప్లేట్లోకి తీసేస్తాను. కబాబ్స్ అన్నీ రెడీ అయిపోయిందండి. చికెన్ మలాయ్ కబాబ్స్ చాలా టేస్టీగా ఉంటుంది. అందరు ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నీ చూసి సపోర్ట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.